అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. జై హింద్ ఫ్రెండ్స్. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముస్లింల పక్షపాతి అని చెప్పడంలో ఏమాత్రం కూడానో అతిశయోక్తి లేదు. కేంద్రంలో ఆయన ఎవరితో కూటమిలో ప్రభుత్వంలో భాగం ఉన్నా కానీ, లేదంటే కనుక ఎవరితో పొత్తు పెట్టుకున్నా కానీ ముస్లింల పట్ల ఆయన ఎప్పుడు కూడాను ఒకే విధంగా ఉంటారు. అది కాకుండా అమితమైనటువంటి విశ్వాసాన్ని, అమితమైనటువంటి ప్రేమాభిమానాల్ని ఆయన కలిగి ఉంటారు అని చెప్పడంలో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, మీరు చూసుకుంటే కనుక 2017-18లో కర్నూలులో జరిగినటువంటి అతిపెద్ద ఉమూమీ ఇస్తమా, ఏదైతే తబ్లీగీ జమాత్ వారు నిర్వహించేటటువంటి ఇస్తమా ఉంటుందో, ఆ ఇస్తమాకి ఏర్పాట్ల కోసం దాదాపు 10 కోట్ల రూపాయలు ప్రత్యేక నిధులు అనేది కేటాయించడం జరిగింది. అదేవిధంగా మీరు చూసుకుంటే కనుక ఇప్పుడు ఆత్మకూరులో జరిగినటువంటి ఏదైతే ఇస్తమా ఉందో, మీటింగ్ ఉందో, ఆధ్యాత్మికపరమైనటువంటి సమావేశం ఏదైతే ఉందో, ఈ సమావేశానికి 2 కోట్ల రూపాయలు నిధులు ప్రత్యేకంగా కేటాయించడం మాత్రమే కాకుండా అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు బుడ్డా రాజశేఖర రెడ్డి గారు, అదేవిధంగా మరీ ముఖ్యంగా మీరు గమనిస్తే కనుక మన పెద్దలు గౌరవనీయులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారు, అదేవిధంగా కలెక్టర్ గారు, మరియు మొత్తం యంత్రాంగం, అదేవిధంగా ఎస్పీ గారు, మరియు అదేవిధంగా మొత్తం పోలీసు వ్యవస్థ, అదేవిధంగా మీరు చూసుకుంటే కనుక అన్ని ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు అసలు ఎంత మమేకమై అక్కడ ఆ ప్రోగ్రాము నిజంగా దాదాపు 3.5 లక్షల మంది అక్కడ జనాలు వచ్చినా కూడా కానీ ఎక్కడా కూడాను చిన్న మీడియా స్టేట్మెంట్ కానివ్వండి, ఎక్కడ కూడాను ఇండిసిప్లిన్గా కానివ్వండి, లేకపోతే ఎక్కడ కూడాను అశాంతిగా కానివ్వండి, లేకపోతే శాంతి భద్రతలకు ఆటంకం కలిగించడం కానివ్వండి, లేకపోతే ఎక్కడైనా కానీ చిన్న ఇబ్బంది కలగడం కూడా ఎక్కడ కూడాను లేకుండా ఇంత పెద్ద వ్యవస్థని, ఇంత పెద్ద ఇజతమాని ఆర్గనైజ్ చేసినటువంటి ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో వాళ్ళని సైతం కూడాను అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. అధికారులందరికీ, రాజకీయ నాయకులందరికీ కూడాను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. మరీ ముఖ్యంగా గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఎన్ఎండి ఫారూక్ గారికి, బుడ్డా రాజశేఖర్ గారికి, కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడాను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.